సందర్భంగా మన జానకంపేట్ గ్రామ యువకులు, దేశానికి పట్టుకొమ్మలైన యువకులు మరి వీరు శివరాత్రి సందర్భంగా గ్రామంలో క్రికెట్ పోటీలను మరి ఉపవాస దీక్షను చేస్తూ కూడా క్రికెట్ పోటీలో పాల్గొనడం అనేది చాలా గర్వకారణము. మరి అలాగే ఈ యువత మరి మున్ముందు కూడా కార్యక్రమాల్లో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకొని చెడు వ్యసనాలకు దుర్వ్యసనాల బారి పడకుండా మరి ఇలాంటి మంచి క్రీడలు అనేటి యువకులకు శారీరక దృఢత్వం పెంచడంలో, పటుత్వం పెంచడంలో దోహదపడతాయి. మరి అసుంటి కార్యక్రమాన్ని ఎంచుకోవడానికి ఈ యొక్క ఆర్గనైజ్ చేసిన రుక్మాయి సాయి గారికి, మరి అలాగే రాజు అనిల్ గారికి, అప్సర్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇట్టి కార్యక్రమము మరి విజయవంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాత్రి అంతా జాగరణ చేసినట్టు యువకులు మరి క్రీడోత్సవంలో పాల్గొని ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజులో కూడా మరి సందర్భంగా ఈ యొక్క కప్పులు పంచడం జరుగుతుంది. మరి అలాగే మున్ముందు కూడా గ్రామం యొక్క ఏదైనా కార్యక్రమంలో ఈ యువకులు పాల్పంచుకోవాలని చెప్పి నా యొక్క కోరిక. మరి ఈ గ్రామాన్ని ముందుకు తీసుకురావడంలో యువకులే పట్టుకొమ్మలు కావున ఎలాంటి దుర్వ్యసనాలు చెడు దారులు పాడుపడకుండా మరి ఇలాగే ఇసుంటి క్రీడలలో పాల్పంచుకొని చేసడంలో మా యొక్క సహకారం ఎల్లవెల్లలా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా యువకులకు నేను తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. నేడు మా జానకంపేట గ్రామంలో ఏదైతే క్రీడా వస్తువులు మహాశివరాత్రి సందర్భంగా అందరికీ మన ఊరు తరపున, విలేజ్ తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఏదైతే క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది, మన యువకులు అందరూ కూడా ఇలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఎటు వేరే తప్పుదారులు తీయకుండా మంచి క్రికెట్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కావున అందరికీ కూడా, మన యువకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ఏదైతే మన విన్నర్గా వచ్చిందో మన జానకంపేట రన్నర్ అండ్ విన్నర్ మన జానకంపేట గ్రామానికి దక్కింది. కావున ఇలాగే ఎన్నో కార్యక్రమాలు మంచి చేయాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాశివరాత్రి సందర్భంగా మా గ్రామానికి సంబంధించిన కొందరు యువకులు ఆర్గనైజ్ చేసి రాత్రంతా టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఈ టోర్నమెంట్లో 16 టీంలు రావడం జరిగింది. 16 టీంలలో రన్నరప్, విన్నరప్గా మన జానకంపేట యువకులు విన్ అయినారు. వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఎంతో పోరాట పటిమతో మంచి దృక్పథంతో ఈ టోర్నమెంట్ నిర్వహించి రాత్రంతా కష్టపడిన ఈ ఆర్గనైజర్లకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి అందరికీ థ్యాంక్స్. నేడు శివరాత్రి సందర్భంగా మన గ్రామ యూత్ తరఫున అప్సర్ మరియు అనిల్ మరియు సాయి మొదలు ముగ్గురు ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించి ఈ జానకంపేటలో యూత్లో చాలా మంచి పట్టు సాధించడం అయింది. శివరాత్రి అంటేనే జాగరణ. ఆ జాగరణను వీళ్ళు సక్సెస్ చేసినందుకు యూత్ ఆర్గనైజేషన్ అందరికీ ధన్యవాదాలు. ఇట్లాంటి మరెన్నో జరుపుతూ జానకంపేట యూత్ని ఇంకా ప్రోత్సహించి ఇంకా ముందు సాగాలని దేవుణ్ణి శివరాత్రికి ఇట్లనే సక్సెస్ చేస్తూ యూత్ అంతా, జానకంపేట యూత్ అంతా ముందుండాలని ఇష్టపూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.